హాయ్ అండి, మన ఏ టు జెడ్ లంచ్ బాక్స్ సిరీస్లో ప్రీవియస్ వీడియోలో వైఫర్ ఎమ్మి టమ్మీ కర్డ్ రైస్ని చూసాం కదా. ఈ రోజు అయితే లాస్ట్ లెటర్ జెడ్తో వచ్చేసి జీరో ఆయిల్ రైస్ని చేస్తున్నాను. ఈ రైస్లో అయితే 1 డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదండి, కానీ ఎంతో టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా సడన్గా ఆయిల్ అయిపోయినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే దీనిలో వెజిటేబుల్స్ అన్ని వేస్తాం కాబట్టి లంచ్ బాక్స్లో కూడా చాలా హెల్తీ అనమాట. నిజంగా చెప్పాలంటే ఈ రెసిపీ చేసేటప్పుడు అసలు ఇంట్లో ఆయిల్ అయిపోయిందండి. మరి ఈ జీరో ఆయిల్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు మీగడ పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులో ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కూరగాయ ముక్కలను అయితే వేసుకుందాం. మీకు అందుబాటులో ఉన్న కూరగాయలను ఏవైనా వేసుకోవచ్చు. ఈ రైస్లో అసలు ఆయిల్ యూజ్ చేయట్లేదు కాబట్టి మీగడ పెరుగు తీసుకోవడం వల్ల ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. కూరగాయ ముక్కలని వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కూరగాయ మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత పెరుగులో నుండి ఇలా వాటర్ రిలీజ్ అవుతుందండి. అప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని చిన్న మంట మీద ఈ కూరగాయ ముక్కలన్నీ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కూరగాయ ముక్కలు అయితే 1/2 వరకు ఉడికిపోయాయండి. ఈ మీగడ పెరుగు వేయటం వల్ల మీగడ అనేది కరిగి ఆయిల్ లాగా సపరేట్ అయింది, చూసారు కదా. ఇప్పుడైతే ఎసరు కోసం 3 గ్లాసులు నీళ్ళని అయితే తీసుకున్నానండి. అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకుని ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఈ రైస్ అంతా పొడి పొడిగా ఉడికేంత వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జీరో ఆయిల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఈ లంచ్ బాక్స్ సిరీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.